సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలవనున్నారు. వరంగల్లో జరిగే కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని సీఎం, డిప్యూటీ సీఎం ఆహ్వానించనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర జల వనరుల మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం, డిప్యూటీ సీఎం ఉత్తమ్ భేటీ కానున్నారు. ఈ నెల 23 నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం విజ్ఞాపన పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎలా కొనసాగుతుంది? అక్కడ అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎలా సాగుతుంది? తాజా అప్డేట్స్ ఏంటి? శాలిని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన అంశాలపై కూడా అక్కడ అధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశం జరిపి ఏదైతే సమీక్ష కూడా నిర్వహించారు. అయితే ఈరోజు ప్రధానంగా ఇటు సీఎం అంటే రేవంత్ రెడ్డి ఇటు ఏఐసీసీ అగ్రనేతలతో పాటు కేంద్ర మంత్రులు కూడా కలుస్తారు. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క కూడా ముందుగానే వెళ్ళారు. అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలో మకాం వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు రెండో రోజు ప్రధానంగా ఏదైతే కేంద్ర మంత్రులతో ప్రధానంగా గెలవడంతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలను కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో ఏదైతే వరంగల్లో రైతు డిక్లరేషన్ సభలో కూడా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ చేస్తాం, అధికారంలోకి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఈ నేపథ్యంలో కూడా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ₹1,00,000 ముందుగా ఆల్రెడీ రైతు అకౌంట్లో పడుతున్న నేపథ్యంలో ఈ క్రమంలో కూడా మళ్ళీ కృతజ్ఞత సభ అదేవిధంగా వరంగల్లో నిర్వహించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఆ సభకి ఏదైతే రాహుల్ గాంధీని పిలవాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా రాహుల్ గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఆహ్వానించడంతో పాటు అగ్రనేతల్ని కూడా కలుస్తారు. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ కావచ్చు, మరొక వైపు నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇప్పటికే నామినేటెడ్ పదవులకు సంబంధించి 35 మందికి ఇప్పటికే పదవులు ఇచ్చారు. మరొక వైపు మరికొంతమంది 15 నుండి 20 మందికి సంబంధించి కూడా అంటే నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కసరత్తు చేసి అధిష్టానం ఆమోద ముద్ర వేయించడానికి కూడా సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా దీనికి సంబంధించి కూడా అగ్రనేతలతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ క్రమంలో కూడా వాటికి సంబంధించి కూడా ప్రధానంగా అగ్రనేతలతో మాట్లాడే అవకాశం ఉంది. మరొక వైపు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా ఇటు సీఎం కావచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇది ప్రత్యేకంగా వీటికి సంబంధించి మరొక వైపు ఈ నెల 23 నుండి కూడా
ఇటు అసెంబ్లీ సమావేశాలతో పాటు శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి ఏదైతే ఇప్పటికే ఈ రోజు నుండి కేంద్ర పార్లమెంటు సమావేశాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కోరే అవకాశం ఉంది. మంత్రుల్ని కలిసి ఈ నేపథ్యంలో కూడా వారి రాష్ట్రానికి సంబంధించిన నిధుల కోసం ప్రత్యేకంగా విజ్ఞప్తి పత్రాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఈరోజు ప్రధానంగా కేంద్ర మంత్రులను కలవడంతో పాటు అగ్రనేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటై రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలతో కూడా భేటీ అవుతారు. భేటీ అయిన అనంతరం ఏదైతే వీటికి సంబంధించి క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రత్యేకంగా, ఎందుకంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా 37 మందిలో 35 మందికి ప్రకటించిన నేపథ్యంలో కూడా ఆ 35 మందికి సంబంధించి కూడా పార్టీలో కష్టపడ్డ వారికి కష్టకాలంలో పార్టీకి అండదండగా ఉన్న వారిని పట్టించుకోలేదు. భజన పరులకు కేటాయించారని కూడా పెద్ద మొత్తంలో విమర్శలు, అదేవిధంగా ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఈసారి చేపట్టబోయే ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ప్రత్యేకంగా ఏదైతే కష్టపడ్డ వారిని గుర్తించి అదేవిధంగా మంత్రులకు సంబంధించిన సిఫార్సులు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో కూడా ప్రధానంగా అగ్రనేతలతో ఈ విషయం చర్చించారు. మరొకవైపు గత ఢిల్లీ పర్యటనలో దాదాపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ప్రధాన చర్చ జరిగింది. ఆశావాళ్ళకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే అధిష్టానాన్ని కూడా కలిసిన పరిస్థితుంది, కానీ మంత్రివర్గ విస్తరణ బ్రేక్ అయింది. మరొకవైపు దీనికి పిసిసి అధ్యక్షుడికి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో అక్కడ ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటనలో కూడా పిసిసి అధ్యక్ష పదవి కూడా కొత్త పిసిసి అధ్యక్షుని కూడా ఎన్నుకుంటారని కూడా ప్రకటిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ రెండూ జరగలేదు. మరి ఈసారైనా ఢిల్లీ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధానంగా అగ్రనేతలతో కొత్త పిసిసి అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఉన్న అధిష్టానంతో చర్చిస్తారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అయితే ఈరోజు అగ్రనేతల భేటీ అయితే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఇక వరంగల్లో జరిగే కృతజ్ఞత సభకు కూడా రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన సభకు వచ్చే అవకాశం ఉందా? ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించిన పరిస్థితి. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా కూడా అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే దానికి పెద్ద బడ్జెట్ అవసరం, దానికి పెద్ద మొత్తంలో 31,000 కోట్ల బడ్జెట్ అవసరం ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన నిధుల సమీకరణకు టైం పట్టింది. ఎందుకంటే ఏదైతే ఖజానా ఖాళీ ఉన్న నేపథ్యంలో కూడా నిధుల సమీకరణకు టైం పట్టింది. ఈ నేపథ్యంలో కూడా అన్ని కసరత్తు చేసి మంత్రివర్గంతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయడం, బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి కూడా దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందించి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. 3 దఫాలుగా ఆగస్టు 15 లోపు 3 దఫాలుగా వేయడానికి కూడా ₹1,00,000 రూపు రుణాలు అప్పులున్న రైతులకు ఆల్రెడీ ప్రారంభమైంది ప్రాసెస్. మరొకవైపు ఈ నెలాఖరులో 1,00,000 ఉన్న వారికి నెలాఖరులో అకౌంట్లో పడతాయి. మరి ఆగస్టు 15 లోపు 2 లక్షలు ఉన్న వారికి అకౌంట్ పడతాయి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చిన మాట కట్టుబడి ఉండే పార్టీ. అదేవిధంగా సోనియా గాంధీ కుటుంబం ఖచ్చితంగా ఇచ్చిన మాటకి, అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కుటుంబం కాబట్టి ఖచ్చితంగా ఈ నేపథ్యంలో కూడా రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ జరుగుతుంది. కాబట్టి అదే వరంగల్లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీని అయితే ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో కూడా ఈ నెల 28న వరంగల్లో దీనికి సంబంధించిన సభ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తుంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించాలని కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా భేటీ అవుతారని చెప్పొచ్చు. ఈ క్రమంలో మరి ఒకవేళ ఈ 23 రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, మండలి సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా మరి 27 వరకు జరుగుతున్న 5 రోజుల పాటు జరిగే నేపథ్యంలో మరేమన్నా ఈ సభలో సమావేశాలు పోస్టులు పెరుగుతాయా, రోజులు పెరుగుతాయా, లేకపోతే 28వ తారీఖు ఈ సభ దీనికి సంబంధించిన 28న వరంగల్కి సంబంధించిన ఈ కృతజ్ఞత సభ జరుగుతుందా, మరి డేట్ ఫిక్స్ చేస్తారా అనేది కూడా ఏదైతే రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత కూడా రాహుల్ గాంధీని కలిశాక కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.